వెల్కమ్ టు మా తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రులు మరియు రక్త పరీక్ష కేంద్రాలపై జిల్లా డిఎం అండ్ హెచ్ఓ భాస్కర్ నాయక్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను పకడ్బందీగా పాటిస్తున్నాయా, సర్టిఫికెట్లు మరియు అర్హత కలిగిన డాక్టర్లు విధిగా ఉన్నారో లేదో పరిశీలించారు. ఆసుపత్రి మరియు రక్త పరీక్ష కేంద్రాలలో వైద్య సేవలు నాణ్యతను సక్రమంగా నిర్వహించడం, పేషెంట్లకు ఫీజు బోర్డులు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించారు. తనిఖీల సమయంలో ఒక ప్రైవేట్ రక్త పరీక్ష కేంద్రం సరైన అనుమతి పత్రాలు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించడంతో తక్షణమే ఆ ల్యాబ్ను సీజ్ చేశారు. అటుండి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ డిస్టెన్స్ కానీ నడుపుతున్నారు, దాన్ని స్విచ్ చేసాము. ఇక్కడ కూడా థియేటర్, ఇక్కడ ఒకటి, ఇది ఒకటి, ఇక్కడ ల్యాబ్ కూడా ఆపరేషన్ ఓటీ కూడా చేసాము. ఆ 4 పురాలు లేవు కాబట్టి క్లోజ్ చేయడం జరిగింది. నోటీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేటకు చెందిన కట్టం సాయి మంత్రి సీతక్క ముఖ్య అనుచరుడు శుక్రవారం నాటు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సాయి ప్రధాన రహదారిలో జానంపేట నుండి తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన గేదెను బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు అతడిని మణుగూరు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మధ్య మార్గంలోనే ఆయన మృతి చెందాడు. ఈ విషాదం గురించి తెలిసిన మంత్రి ధనసరి సీతక్క హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించి భావోద్వేగంతో మా కుటుంబ సభ్యుడిని కోల్పోయానని అన్నారు. జరుగు ఒకసారి. అన్న ఓకే ఇప్పుడే వచ్చారు. ఇంటికాడ ఉన్నారు.
దెబ్బ కూడా లేదు షూ నుంచి పెట్టు ఇప్పుడు చూసిన నిన్నే కవర్ అక్క అక్క అక్కున్నది మనకు అండ కట్టుకున్నారు కదా. ఈరోజు మా కుటుంబంలో ఒక సభ్యుని కోల్పోయినాం. చాలా బాగా అనిపిస్తుంది. దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి మనుగూరు ప్రాంతంలో మేము ఎప్పుడు వచ్చినా, నేను కానీ సూర్య కుమారుడు కానీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎప్పుడు మా వెంట ఉండే అబ్బాయి యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. చిన్నతనంలోనే తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ అక్క భర్త కూడా చనిపోయింది. ఇప్పుడు అబ్బాయి కూడా చనిపోవడం మా అందరికి కూడా ఇంట్లో సభ్యులాగా ములుగు వచ్చినా కూడా మాతో ఉండేవాడు. ఈ మధ్యలో చాలా రోజులు అయింది కానీ నేను కూడా చూడక వస్తేనే కానీ ఇటు మన ఊరికి రావడం ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా అండగా ఉంటాం. చైతన్యపురి డివిజన్ పరిధి సాయినగర్ కాలనీలోని శ్రీ ప్రసన్నాంజనేయ సహిత శివాలయ దేవస్థానం ముఖ్య ద్వారం ఆర్చ్ శుక్రవారం నాడు స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ 32 సంవత్సరాల క్రితం ఈ ఆలయం స్థాపించడం జరిగిందని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆలయానికి ముఖద్వారం లేదని, ఎన్నోసార్లు ఏర్పాటు చేద్దామని ప్రయత్నించినా నిధులు లేక ఏర్పాటు చేయలేదని తెలిపారు. కానీ ఈ సంవత్సరం ఆ భగవంతుని దయతో సఫలమైందని అన్నారు. ప్రారంభించిన కార్పొరేట్ రంగ నరసింహగుప్తకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అల్వాల్ చెరువులను పరిశీలించిన ఈటల రాజేందర్ అల్వాల్లో ఉన్న చెరువుల చుట్టూ 300 మీటర్ల విస్తరణలో నోటీసులు అందిన వారిని కలిసి హామీ ఇచ్చిన ఈటల రాజేందర్ అల్వాల్లో ఉన్నటువంటి 3 చెరువుల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కాలనీ వాసులంతా ఏకమై ఈటల రాజేందర్ని కలవడంతో ధైర్యాన్ని కోల్పోకుండా హామీ ఇచ్చిన మా కాలనీ వాసులందరికీ కూడా ఆయనకి కృతజ్ఞతలు ఉంటాయని, ఎల్లప్పుడూ ఈటల రాజేందర్కి తోడు ఉండి విన్నట్టు పనిచేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన పర్మిషన్లు వసూలు చేస్తున్న ట్యాక్సులు ఆర్ఎస్ బిఆర్ఎస్ బకాయిలు తిరిగి ప్రజలకి చెల్లిస్తారా అని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః అనుకోండి. ఓం సుముఖాయ నమః పూర్వకండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజ నమః. వకరుణ నమః, స్కందపూర్ణ నమః, మహాగణాధిపతి నమః, ధూమకేతవే నమః. నానావిధ పరిమళ పుష్పాని పత్రాని అక్షింతాని సమర్పయామి. ఇంకెక్కడ ఆపకుండా కదా వాలిపోతారని చెప్పినాను. ఇంత చెప్తాను నేను ఏదైతేనే కదా 92 మీటర్లు 90 కిలోమీటర్లు కదా గిరికెళ్ళిన పంట 10 మంత్రాంతరం కూడా గుర్తుపడుతుంది. మరి గీత ఇంకా పుట్టాటలో ఉన్నాను అది ఊరుకున్నా మాకు నోరు అట్టే పెరగదు, గట్టిగా మాట్లాడి వెళ్ళిపోలేదు. సోషల్ మీడియా కోసము లేకపోతే మీకు ట్రోలింగ్ కోసం లేదు. సందర్భం వస్తే నేను మాట్లాడతాను, సందర్భం అంటే మాట్లాడతాను. ఎవరు రాంటాను నేను ఎవరైనా కాదు మాకు రాదు, కోపంతో వస్తుంది ఎవరైనా వాళ్ళు చదువుకోసం అందువల్ల నేను ఇంత తెలిసిన ఇంత మెయిన్ వేసిన మనం మాట్లాడిన తర్వాత ఇంత ఆలోచన పడుతుంది. తప్పకుండా నేను కూడా కంట్రీ ఎక్కడ ఉన్నాను. మా నాడు కార్తీక్ మానాడు మానవుతుంది తక్కువ వచ్చింది మైసాలు వచ్చింది. మా బాధ్యత అవసరం ఇంటనే ఉండే అందరూ ఉంటాను నేను వచ్చేటని నేను మాట్లాడతా అంటే ఖర్చు. నేడు అల్వాల్ ప్రాంతంలో ముఖ్యమైన చెరువైనటువంటి మన చిన్నరాయన చెరువు వద్ద
కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే కొత్త సంస్థ పెట్టింది. ఆ యొక్క హైడ్రా పెద్ద పెద్ద వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లు కానీ బిల్డింగ్లు కానీ వాళ్ళు ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉంటే అది కూల్చివేయడం జరుగుతుంది, అది సంతోషమే. కానీ ఇక్కడ ఏంటంటే మన అల్వాల్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ యొక్క చిన్నరాయణ చెరువు ప్రాంతంలో ఆనుకున్నటువంటి ఆనందరావు నగర్ కాలనీ కానీ, వాసవి నగర్ కాలనీ కానీ, జానకిరావు నగర్ కాలనీ కానీ, ఈ యొక్క కాలనీలలో దాదాపు 30-40 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ వాస్తవ్యులుగా ఉంటూ ఎన్నో ఏళ్ల నుంచి కూడా మరి ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టుకుంటూ మరి నివాసం ఉంటున్నటువంటి ఈ యొక్క కాలనీ వాసులందరికీ కూడా ఈ సందర్భంగా హైడ్రా నుంచి కూడా నోటీసులు రావడం చాలా బాధాకరం. ఈ యొక్క ఆనందరావు నగర్ పార్క్లో ఏర్పాటు చేసిన మీటింగ్ ఎఫ్టీఎల్ ల్యాండ్స్ వాళ్ళకు నోటీస్ వచ్చిన కారణంగా ఈటల రాజేందర్ గారు రావాల్సి వచ్చింది. అందరూ అధైర్యపడి ఈ నోటీసులతోని అంటే 30 years 40 years నుంచి కూడబెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే నెల 5,000 10,000 కట్టుకొని కమిషన్స్ వచ్చినాక లోన్స్ తీసుకొని కట్టుకున్న ఇల్లు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కొత్త కట్టిన కన్స్ట్రక్షన్స్ ఏవి లేవు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే తిరిగిన వాళ్ళం కాబట్టి మాకు అన్నీ ఇక్కడ అవగాహన ఉంది. ఈ ల్యాండ్స్ గురించి కూడా ఈ ల్యాండ్ కూడా 17 acres చేంజే మొదటి నుంచి కూడా ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్న వేరే మినిస్టర్ మా ఆవేదనను ఆక్రందనను గమనించి మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన మా ఎంపీ ఈటెల రాజేంద్ర గారికి ధన్యవాదాలు. వారు ఇప్పుడే మా అందరికీ కూడా ధైర్యం చెప్పి ఇప్పుడే వెళ్ళారు. వారికి మేమంతా కూడా సర్వత్రా సతతం కృతజ్ఞతలు. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా ఈ చెరువు విషయానికి వస్తే ఇది రాంగ్గా ఇంటర్ప్రిటేషన్ జరిగింది. 1957 1957లో ఈ చెరువు విస్తీర్ణం 48 ఎకరాలు. అయితే నేడు ఇది 17 ఎకరాల 25 గుంటలు. అంటే ఎంత అన్యాయమో మీరు గుర్తించండి. ఎందుకంటే అంత పెద్ద ఏరియా అంటే నగరంలో హైడ్రా తన శైలిలో దూసుకుపోతోంది. చెరువులు, కుంటలు, వాగుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తోంది. పటాన్చెరు నియోజకవర్గంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సుడిగాలి పర్యటన చేయటం ఆసక్తికరంగా మారింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు, అమీన్పూర్లోని సింభునికుంట చెరువు, బంధం కొమ్ము చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారుల బృందం పరిశీలించారు. చక్రపురి కాలనీలో కొందరు ప్రైవేట్ భూమికి సంబంధించిన వివాదంపై ఫిర్యాదు అందుకొని అక్కడ బాధితులతో మాట్లాడిన హైడ్రా అధికారులు పటాన్చెరు సాకి చెరువు సమీపంలో నిర్మించిన నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ స్పందించారు. స్లూయిస్ గేట్ బంద్ చేశారా? స్లూయిస్ బంద్ చేశారా? కంప్లీట్ ఏమో స్లూయిస్ బంద్ అయినా బంద్ చేశారా? జనరల్ గేట్ పాలసీ అసలు ఏం లేదు సార్. కింద గేట్ ట్రాక్ క్లోజ్ లేదు. ఈజీ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా వేంపల్లి గ్రామానికి చెందిన రవితేజ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. జ్వరం రావడంతో హైదరాబాద్లో ఆర్ఎంపీ వైద్యుడు వద్ద ఇంజెక్షన్ వేయించుకున్నాడు. అది గడ్డగా మారడంతో మంచిర్యాలలోని సన్ హాస్పిటల్లో వైద్యం కోసం వెళితే శస్త్రచికిత్స చేసి తొలగించి వైద్యం చేశారు. శస్త్రచికిత్స అనంతరం రవితేజ పరిస్థితి విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్కు తరలించారు. మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో శస్త్రచికిత్స వికటించడం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ మంచిర్యాలలోని సన్ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో బంధువులు ఆందోళన చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాబు జ్వరం వచ్చిందని నిన్న హైదరాబాద్ నుంచి వచ్చింది.
హైదరాబాద్ వచ్చి ఒకటి ట్రైన్ దిగాను. వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేస్తే ట్రైన్ కాడికి ఆటోలు తీసుకుని వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ తీసుకుపోయాను. ఆర్ఎంపీ డాక్టర్ తీసుకపోతే ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేసిందంటే ఈ హాస్పిటల్కు పంపించింది, సన్న హాస్పిటల్ పంపించింది. సన్న హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే మధ్యాహ్నం 1కి వచ్చిన మనిషి వాళ్ళు ఏ టెస్ట్ చేయకుండా ఆ బ్లడ్ టెస్ట్ పనిచేస్తలేదు అని తెలిసింది కూడా ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్ చేస్తామంటే మరి బ్లడ్ ఉన్నదా లేదా ఎలాంటిది మాకు ఏం చెప్పలేదు. ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ చేసినాక తర్వాత ఏమైంది, మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ రాశారు. మాకు అట్లా కూడా ఏంటి మరి బ్లడ్ లేదు, బ్లడ్ ఎక్కియాలి, మరి బ్లడ్ తీసుకురారి, మరి అక్కడికి పోయాక ఉంటుందా ఉండదా అది కూడా మాకు ఎలాంటి విషయం చెప్పలేదు. సరే హైదరాబాద్ పంపించాను. హైదరాబాద్ పంపితే హైదరాబాద్ పోతాను. బిల్లు మొత్తం పేడ్ చేసినాం. పైసలు ఇయ్యరా కూడా బయటకు పంపించారు. 2 గంటలు పైసల గురించి సతాయించారు. మేము లోకల్నే ఉన్నాం, తక్కువ పడి వ్యక్తులతో పంపిస్తానో కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు. 2 గంటల సేపు సతాయించారు. అయినా మళ్ళీ వేరే తీసుకొచ్చి డబ్బులు కట్టినాం. డబ్బులు కట్టి 10 గంటలకు మమ్మల్ని బయటకు పంపించారు. హైదరాబాద్ తీసుకపోతే హైదరాబాద్లో అక్కడ ఆ డాక్టర్లు చూసారు. ఈ రిపోర్ట్లన్నీ చూసి ఈ సర్జరీ ఎవరు చేసారు. ఈ సర్జరీ చేస్తే ఆల్రెడీ బ్లడ్ ఉందా లేదా, మరి ఈ సర్జరీకి బ్లడ్ ఎంత బ్లడ్ ఉంటే సర్జరీ చేయాలి, అలాంటి ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళు సర్జరీ చేసిర్రు అని అక్కడ డాక్టర్లు మాకు చెప్పాడు. జరిగింది ఇది మా వల్ల కాదు, ఆల్రెడీ బాబు చనిపోయిండు అని మాకు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ రిపోర్ట్లు అన్ని తీసుకొని ఇక్కడి పట్టుకొచ్చి మరి ఇలాంటి నిర్లక్ష్యం చేసేందుకు, ఇలా ప్రాణాలు తీసుకునేందుకు కరెక్ట్ డాక్టర్ తీసుకురావాలి. వీళ్ళకి సర్జరీ చేసి ఇలా డాక్టరే లేడు, మరి వీళ్ళ సర్జరీ లేనప్పుడు వీళ్ళు ఎందుకు పట్టాలి అని మాకు న్యాయం కావాలని మేము ఇక్కడ వచ్చి శవాన్ని తీసుకొచ్చి హాస్పిటల్ వేసి మేము న్యాయం గురించి పోరాడతాం.